క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. యేసు ప్రభు సిలువని పక్కన పెడితే మానవునికి నిరీక్షణ లేదు. యేసు ప్రభు సిలువను గనక మనం కాదంటే, నిర్లక్ష్యపరిస్తే ఆ వ్యక్తికి ఇంక నిరీక్షణ లేదు అని బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభు సిలువ మాత్రమే మానవునికి ఆశ, నిరీక్షణ, జీవితం, జీవం అన్నీ దయచేస్తదనమాట. ఓకే తమ్ముడు. యేసు ప్రభు సిలువే కేంద్రం. యేసు ప్రభు సిలువే విశ్వాసకి కేంద్రం. ఆ సిలువ ద్వారాగే ఒక వ్యక్తి రక్షించబడతాడు. అదే సిలువ ద్వారాగా ఒక వ్యక్తి జీవితాన్ని కొనసాగిస్తాడన్నమాట. అందుకే కదా నన్ను వెంబడించేవారు తన సిలువను ఎత్తుకొని. అంటే కేవలం రక్షణే కాదు. ఆ రక్షించబడిన తర్వాత కూడా జీవితాన్ని కొనసాగించడానికి సిలువ కావాలి. సిలువ కావాలి. సో ఈరోజు మనం ఆ సిలువ మనకేం చేసింది? మనకేం తీసుకొచ్చింది? అనేది మనం ఈరోజు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగానే చెప్తా ఉన్నాను. 3 విషయాలు తీసుకొచ్చింది. సిలువ మన జీవితానికి. మన అంటే ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచేవారో వాళ్ళకి మాత్రమే. ఇది అందరికీ కాదు. అందరికీ కాదు. ఆ ఉద్దేశంతో అంటున్నాను మన ఎందుకంటే నేను విశ్వసించాను. ఓకేనా? సో 3 విషయాలు తీసుకొచ్చింది. ఆ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. నేను చదువుతాను, స్లోగా చదువుతాను. మీరు జాగ్రత్తగా దాన్ని ఫాలో అవడానికి చూడండి. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆమె నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలోనూ 10వ వంతు చెల్లించున్నాను అని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపిన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు నాయన. కేవలం మీ కృపను బట్టే మేమందరం మీ సన్నిధిలోకి వచ్చాం. అయ్యా, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మాకు కావాల్సిన మీ సహాయం ఏంటంటే మీ వాక్యమే. మీ వాక్యాన్ని మాకు ఇవ్వు ప్రభా. చదవడం అయితే చదవగలిగాం, కానీ ఈ వాక్యాన్ని మా చిన్న ఈ జీవితాలతో ఈ చిన్న ఆలోచనతో మేము అర్థం చేసుకోలేం. కాబట్టి నాయన, మీ వాక్యాన్ని మీరే మాకు బోధించండి, మీరే మాకు నేర్పించండి. మీరు వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు నాయన చాలా శ్రద్ధగా వినడానికి, అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, జీవితాలను మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని, కృప చూపించమని, మీ ఆత్మ సహాయం మాకు మెండుగా దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో తమ్ముడు, ఈరోజు మన అంశం ఏంటంటే యేసు ప్రభు సిలువ మనకేం చేసింది, ఏం తీసుకొచ్చింది అనేది చూస్తున్నాం మనం. ఓకేనా? అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఎందుకు చెప్పారు? రీజన్ ఇచ్చారు అక్కడ. ఎందుకు చెప్పారంటే, కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉన్నారంటే, అంటే మేమే నీతిమంతులం, మాకు పరలోకానికి అర్హత ఉంది, మేము అర్హులు అనుకుని
ఇతరుల్ని చాలా తక్కువగా చూస్తున్నారంట. ఇతరుల్ని చాలా తక్కువగా చూస్తున్నారంట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము చచ్చిపోతే డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోతాం. మాకు ఇంకేం అవసరం లేదు అని స్వనీతి అంటారు. సెల్ఫ్ రైచియస్ అంటారన్నమాట. తామే నీతిమంతులం అనుకోని. అంటే మాకు ఇంకేం అవసరం లేదు. మేము నీతిమంతులం అని అనుకునే వాళ్ళకి ఒక విషయం అర్థమయ్యేటట్టు చేస్తారన్నమాట యేసుప్రభువారు. దాని కొరకు ఈ ఉపమానాన్ని చెప్పారు. ఓకేనా? మనం ఈ ఉపమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడి పేరేమో పరిసేయుడు. ఇంకొకరి పేరేమో సుంకరి, అంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ఓకేనా? పరిసేయుడు, ట్యాక్స్ కలెక్టర్. ఇప్పుడు పేర్లు చెప్పలేదు వీళ్ళ పేర్లు. బట్ ఉదాహరణగా వాళ్ళిద్దరిని తీసుకున్నారన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫస్ట్ పరిసేయుడు గురించి యేసుప్రభువారు చెప్పారు. పరిసేయుడేమో లోపలికి వచ్చేసాడు అన్నమాట. జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష గుడారం అంటే దేవాలయం ఎలా ఉంటది? అతి పరిశుద్ధమైన స్థలం. దాంట్లోకి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్తాడు. ప్రాయశ్చిత్త బలి చేసే దినం. ఓకేనా? అది సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వస్తుంది సంవత్సరానికి. ఈ 2025 అక్టోబర్ 1 తారీఖున వచ్చింది అది. ఇప్పుడు యూదులు ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా? ఆ ఒక్కరోజు మాత్రం ప్రధాన యాజకుడు చేత బలి రక్తాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఇక్కడికి యాజకులు వస్తారు. భోజనం ఉంటుంది, అంటే రొట్టె ఉంటుంది, దీపం ఉంటుంది, దాన్ని ఏమంటారు, గంగాలో ఉంటుంది. దాని తర్వాత వెలపటి ఆవరణం. అక్కడికి వచ్చి మనం ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ లోపలికి వచ్చేది యాజకులు. ఆ లోపలికి వెళ్ళేది ప్రధాన యాజకుడు ఒకసారి మాత్రమే సంవత్సరానికి. ఇప్పుడు ఈ పరిసేయుడు ఇక్కడ దాకా వచ్చేసాడు అన్నమాట. ఎక్కడ దాకా? పరిశుద్ధ స్థలంలో లోపలికి వెళ్ళిపోయాడు. అంటే అసలు అంటే ఎంత అంటే, నన్ను అంగీకరించకపోతే ఇంకెవరిని అంగీకరిస్తా దేవుడు? నన్ను అంగీకరించకపోతే ఇంకెవరిని అంగీకరిస్తా దేవుడు అన్నట్లుగా చాలా అంటే చాలా చక్కగా వెళ్ళిపోయాడు అన్నమాట లోపలికి. వెళ్ళిపోయాడు. సరే, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నిలవబడి ఆ మాట ఉందా చూడండి. నిలవబడి 11వ వచనం. దేవా, ఫస్ట్ ఎవరు సంబోధిస్తున్నాడు? ప్రార్థనలో ఫస్ట్ ఎవరిని సంబోధిస్తా ఉన్నాడు? దేవా అని సంబోధిస్తున్నాడు. మంచిదే కదా? మంచిదే. సరే, ఏమన్నాడు చూడండి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు వందనాలు అని చెప్పి ఏమన్నాడు? వారముకు 2 మార్లు ఉపవాసం ఉంటాడంట. నా సంపాదన అంతట్లోనూ 10వ వంతు చెల్లిస్తున్నాను అన్నాడు. జాగ్రత్తగానండి. ఈ పరిసేయుడు ఎలాంటి వాడంటే, ఈయనంట అన్యాయం చేయడంత, వ్యభిచారం చేయలేదంట. ఈ సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ లాగా అన్యాయంగా డబ్బులు సంపాదించడం అలాంటివి ఏం చేయలేదంట. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడు? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. టైత్ ఎక్కడిస్తున్నాడు? రాబడంతట్లోనూ. అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి డబ్బులు వచ్చినాయి అనుకోండి, టైత్ ఇస్తారు. కొన్ని పంటలు వచ్చినాయి అనుకోండి, టైత్ ఇస్తాడు. కానీ ఈయన ఏమొచ్చినా సరే ఇచ్చేస్తాడు అనమాట. ఉదాహరణకి ఎవరైనా బాబు ఈ కూరగాయలు ఉంచాడు అనుకోండి, అందులో టైత్. దేవుడు అడగలే. సో తన రాబడంతట్లోనూ ఏదొచ్చినా సరే టైత్ ఇస్తున్నాడు దేవుడికి. మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తి ఏమంటాడు? అన్యాయం చేయలేదంట, వ్యభిచారం చేయలేదంట, మోసం చేయలేదంట, దొంగతనం చేయలేదంట, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట, తర్వాత తన రాబడంతట్లోనే టైత్ ఇస్తాడంట. ఇలాంటి వ్యక్తిని సాధారణంగా చూస్తే ఏమనుకుంటామని చెప్పండి? మరి ఎంత దైవమైన వ్యక్తుడైనా, ఎంత భక్తిపరుడైనా, ఎంత దేవుడు అంటే ఎంత భక్తినికి అని అనుకుంటాం మనం. అవునా కదా? కానీ ప్రార్థన అలాగే ఉంది. కానీ తన లోపల ఏముందో మనం కొంచెం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. 12వ వచనం. వారముకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను
ప్రార్థించుకున్నాడు. ఏమన్నా తమ్ముడు? తనలో తాను ప్రార్థించుకున్నాడు అని తెలుగులో ఇలా ట్రాన్స్లేట్ చేశారు. కానీ వాస్తవానికి ఒరిజినల్ గ్రీకులో ఎలా ఉంటుందంటే తనకు తానుగా ప్రార్థన చేసుకుంటున్నాడంట. అంటే ఇంగ్లీష్ నేను చాలా దగ్గర బాగుంటుంది. ఏముంటుందంటే హీ స్టూడ్ అప్ అండ్ ప్రేడ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంది. అంటే ఆ ప్రార్థన వాస్తవానికి దేవుడికి చేయాలి, కానీ తనకు ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఆ దాన్ని కమ్యూనికేట్ చేయడానికి తెలుగులో తనలో తాను ప్రార్థించుకున్నాను అని రాశారు. అంటే దేవుడికి ప్రార్థన చేయకుండా ఆ ప్రార్థన తనకు చేసుకుంటున్నాడంట. ఒక మాట చెప్పంటారా? నేను ఎంత గొప్పవాడినో అంటే ఆ పరిచయుడు ఆయన ఎంత గొప్పవాడో గుర్తు చేసుకోవడానికి ప్రార్థన వాడుకున్నాడు. నా మాట అర్థమైనా? ఆ పరిచయుడు ఎంత గొప్పవాడో గుర్తు చేసుకోవడానికి ఆ ప్రార్థన వాడుకున్నాడు. చెప్పుకున్నామంటారు కదా, అరే నేను ఇలా ఉండట్లేదు. వాస్తవానికి దేవుడి దగ్గరికి వచ్చాడు, మందిరానికి వచ్చాడు, వాస్తవానికి దేవుడికి ప్రార్థన చేయాలి. కానీ తను ఏం చేస్తుంది తెలుసా? గుర్తు చేసుకుంటాడు అన్నమాట. నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. వాస్తవానికి సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉండాలి, కానీ 2 మార్లు, వారానికి 2 మార్లు చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేస్తున్నాను ఉపవాసం. ప్రతి దాంట్లోనూ నేను ప్రయత్నిస్తున్నాను, అన్నేం చేయట్లేదు, మోసం ఇంకో ఆడిట్లా కూడా నేను లేను, కాబట్టి ఓకే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనేది తన ఉద్దేశం అన్నమాట. తన ఉద్దేశం. ఓకే అండి తమ్ముడు చెల్లి, అర్థమవుతుందా? అంటే ఎంత గర్వం అంటే దేవుడి దగ్గరికి ఎలా వచ్చాడో సుంకర్ను చూస్తే అర్థమైపోద్ది. ఇతని గురించి కూడా మనం ఆలోచిస్తే అప్పుడు పరిచయుడు ఎలా వచ్చాడో మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సుంకర్ దగ్గర రండి. 13 వచనం. అయితే సుంకరి థ్యాంక్ యూ తమ్ముడు, జాగ్రత్తగానండి. ఇక్కడ ఏమంటారంటే, దేవా నేను పాపని నన్ను కరుణించు. 3 మాటలు. ఆయన దేవాన్ని మొదలెట్టాడు, ఈయన దేవాన్ని మొదలెట్టాడు. ఓకేనా? కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడు? నేను అది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అన్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? ఏమనంటే ఐ ఆమ్ ది సిన్నర్ అన్నాడు. నేను పాపిని కాదు, నేనే పాపిని. ది అని వాడాడా? డెఫినెట్ ఆర్టికల్ వాడాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రభా ఈ ప్రపంచంలో పాపి ఎవడైనా ఉన్నాడంటే నేనే. ఆ మాటకు అర్థం అదే. ఈ ప్రపంచంలో ఘోరమైన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే నేనే ప్రభా, నేనే అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం కోరుకున్నాడు ఈయన? కనికరాన్ని కోరుకున్నాడు. అందరినా చూడండి, కరుణను కోరుకున్నారు. కరుణించమని కోరుకున్నాడు. సరే, ఎక్కడ నిలబడ్డాడు తమ్ముడు? ఎక్కడ నిలబడ్డాడు? ఆవరణం నిలబడ్డాడు, అక్కడ నిలబడ్డాడు. పరిచయం ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చేసాడు. కానీ ఆయన మాత్రం అక్కడ నిలబడి యూదులు చేతులెత్తి ఇలా ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తారు. వాస్తవానికి అక్కడ ప్రాక్టీస్ అది. కానీ ఈయన ఆకాశం వైపు చూడటానికి కూడా భయం వేసిందంట. ఏ మొహం పెట్టుకుని దేవుని వెతుకుతాను, ఏ మొహం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళను నేను అని భయం వేసి చూస్తున్నాను. ఇట్లా పరిచయడము ఆయన చూపు అందరి మీద ఉంది. వాళ్ళ లేను, వీళ్ళ లేను, వాళ్ళ కూడా లేను. కానీ ఈయన చూపు ఎక్కడ ఉంది? కింద ఉంది. ఎవరి మీద లేదు, ఇంకెవరి మీద చూడలే, కింద చూస్తా ఉన్నాడు అన్నమాట. చూసి రొమ్ము కొట్టుకొనొచ్చు ఉందన్నమాట. రొమ్ము కొట్టుకొనొచ్చు గట్టిగా ఏడుస్తూ కావురమంటూ, ప్రభువా ఈ భూమి మీద పాపి అనేవాడు ఉంటే నేనే ప్రభువా, నాకేం కావాలంటే నీ కరుణ కావాలి అన్నాడు. ఇద్దరికి ఎంత వ్యత్యాసం తమ్ముడు చెల్లి, ఎంత వ్యత్యాసం. ఆ వ్యక్తి ఏమో అంటే నేను పరిశుద్ధుణ్ణి, నాలో ఏ పాపం లేదు అనుకుని వచ్చేసాడు. కానీ ఈ వ్యక్తి, ప్రభా నేనే ప్రధానమైన పాపి, అందరికంటే పాపి ఎవరినంటే నేనే, నాకు నీ కరుణ కావాలి ప్రభా అని వేడుకున్నాడు. తమ్ముడు చెల్లి
జాగ్రత్తగానండి. ఈ యాటిట్యూడ్‌తో మనం దేవుడి దగ్గర రావాలి. ఈ యాటిట్యూడ్‌తో మన దగ్గర రావాలి. మీకు ఆల్రెడీ చెప్పాను. దేవుడు మన మధ్య ఉంటారు. దేవుడు మన మధ్య ఉంటారు అని ఒక దెయ్యం పట్టిన అమ్మాయి గురించి చెప్పానా? ఇదివరకు చెప్పాను కదా మీకు గుర్తుందా? అంటే ఒక అక్క నన్ను పిలిచిందనమాట. దెయ్యం పట్టిందా ఆహ్, ఆ చెల్లి మీ కాలేజే పిలిచింది. పిలిస్తే వెళ్ళాను. పడుకొని ఆమె. దివాన్ మంచం మీద పడుకుంది. నాకు కుర్చీ ఏశారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్ సోఫాలో కూర్చున్నారు. అక్క కూడా కూర్చుందనమాట. కూర్చుంటే మాట్లాడుకున్నాం. ఏం జరిగింది? ఏంటి అంతా చెప్పిన తర్వాత నేను ఆ అమ్మాయిని గమనిస్తా ఉన్నాను. ఏం చేస్తుంది అసల? చూస్తుంది, వింటా ఉంది. మేము దేవుడి సంగతినే మాట్లాడుకున్నాం. ఏం కథలు. అయితే టైం అవుతా ఉంది. ఎళ్ళొస్తానక్క, ఎళ్ళొస్తానమ్మా. ఎళ్ళిపోతున్నానన్నా. బోర్రూపి. లేచి కూర్చో అన్నాను. కూర్చుంది. ప్రార్థన చేయాలి. మరి చేస్తాను అంటే వద్దంది. మాటలేం లేవు. ఇంకిట్లా మాట. ప్రార్థన చేస్తాను. వద్దు. ఎందుకొద్దంది? అప్పుడు అమ్మ నువ్వు రండి ఇలాగా ఫ్రెండ్స్‌ని పిలిచి, అక్కని పిలిచి, కళ్ళు మూసుకోకుండా ప్రార్థన చేద్దాం అని ప్రేయర్ మొదలుపెట్టగానే విలవలాడిపోయిందన్నమాట అమ్మాయి. ఎందుకో తెలుసా? మా జీవితాలేం పరిశుద్ధమైనవి కాదు. అపవిత్రమైన వ్యక్తులమే మనం. కానీ దేవుడు మాటిచ్చాడు. నా నామంలో ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడికి నేనొస్తాను. కదా! మేమందరం ఏకీభవించి ప్రార్థన చేసాం. ఆయనొచ్చాడు కాబట్టే అది వెలువడతా ఉంది. తమ్ముడు, మన మధ్యలో దేవుడుంటాడు. ఆ స్పృహ మనకుండాలి. ఈ ఏ యాటిట్యూడ్‌తో రావాలి? ఈ సుంకరి ఎలాగైతే గడగడా వణుకుచూ దేవుడంటే భయంతో తన పాపాన్ని గుర్తు చేసుకొని రొమ్ము కొట్టుకుంటూ కరుణ కావాలి ప్రభా! నన్ను క్షమించు ప్రభా! అన్నాడో అలాంటి యాటిట్యూడ్‌తో రావాలి. అయితే కరుణ అని తెలుగులో మాట్లాడరు కదా! ఇంగ్లీష్‌లో మెర్సీ అనుంది. మెర్సీ. నా పట్ల కరుణ చూపించు ప్రభువా అనుంది. కానీ వాస్తవానికి దీన్ని కూడా చూసాను నేను. ఇక్కడ ఇక్కడ వాడిన గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే కేవలం దయ చూపించడని కాదు. ప్రభా! నేను ఆ పదాన్ని పెట్టి చదువుతాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపునైనా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయి అని అర్థం. నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఆ పదం దగ్గర నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయి అని ఉంది. వాస్తవానికి హెబ్రీ పత్రికలో ప్రాయశ్చిత్తం అనే మాట దగ్గర కరుణ అనే మాట కూడా వాడారు. ఆ పదమే వాడారు. అదే పదాన్ని ఇక్కడ కూడా వాడారు. ఇక్కడ కూడా వాడారు. అంటే ఆయన ఏమంటాడంటే, దేవా నువ్వు పరిశుద్ధుడివి. పాపాన్ని ఏమాత్రమో సహించిన దేవుడివి. నీ సన్నిధిలోకి నేనొచ్చాను. అయితే నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యం లేదు. ఎందుకంటే నేను అంత పాపిని. ఇప్పుడు నాకేం కావాలంటే, నా పాపం ప్రాయశ్చిత్తం చేయబడాలి ప్రభువా! నాకంతే చాలు. నాకంతే చాలు. జాగ్రత్తగా వినండి. పాపం ఆ రోజుల్లో ప్రాయశ్చిత్తం ఎలా చేసేవారు? ఆ ఒక్క మాట నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఏం చేసేవారంటే, తీయొద్దు. మీరు మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికెళ్ళిన తర్వాత లేవీకాండం 16వ అధ్యాయం చదవండి. ఆ రోజుల్లో ఏం చేసేవారో ఒకటి ఉంటదనమాట. నేను మామూలుగా మీకు చెప్తాను. జస్ట్ వినండి చాలు. ఆ రోజు ప్రాయశ్చిత్తం దినం అని చెప్పాను గదా! ఒక పండగ చేస్తానని చెప్పాను గదా! అదే రోజనమాట. అదే రోజు ఏం చేస్తారంటే ప్రజలు గొర్రెల్ని, ఎద్దుల్ని, మేకల్ని తీసుకొస్తారు బలివ్వడానికి. బలివ్వడానికి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉదాహరణకి నేను బలివ్వాలనుకోండి. నా పాపానికి బలివ్వాలి. అయితే నేను బలివ్వక మునిపే ప్రధాన యాజకుడు ఉంటాడు కదా! ఆయన కోసం బలిచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా పాపే కదా! మరి ఆయన పాపం కూడా పరిహరించబడాలి కదా! కాబట్టి ముందు ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ఒక బలిస్తాడు. తర్వాత మనం ఎవరైతే వచ్చామో మన కోసం కూడా అక్కడ ఆ మేకనో, గొర్రెనో లేకపోతే ఎద్దునో బలిస్తాడన్నమాట. బలిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు బలివ్వాలి? ఎందుకు బలివ్వాలి?
ఎందుకు బలివ్వాలంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడి పరిశుద్ధత పాపాన్ని ఏమాత్రము సహించలేదు. సహించలేదు. ఉదాహరణకి నేను న్యాయమైన జడ్జిని అనుకోండి. ఈయన నా సొంత తమ్ముడు. ఏదో తప్పు చేశాడు. శిక్షించకుండా వదిలేశాను అనుకోండి. నన్ను ఏమంటారు? అన్యాయస్తుడు అంటారు. మరి దేవుడు అన్యాయస్తుడు అవుతాడా? అన్యాయస్తుడు కాదు కాబట్టే నువ్వు ఆయన బిడ్డవైనా బిడ్డవు కాకపోయినా పాపాన్ని ఏ మాత్రం సహించలేడు ఆయన. అది ఆయన పరిశుద్ధత. పరిశుద్ధత. జాగ్రత్తగానండి. ప్రేమించడం అంటే ఈ తమ్ముడిని నేను ప్రేమిస్తాను అనుకోండి. ఖచ్చితంగా ద్వేషించాలి. ఏం ద్వేషించాలి? ఈ తమ్ముడిని హాని చేసే ప్రతిదాన్ని నేను ద్వేషించాలిగా. అంతే కదా. ఇప్పుడు నేను పరిశుద్ధుడు అనుకోండి, పాపాన్ని నేను ఖచ్చితంగా ద్వేషించి తీరాలి. పాపాన్ని ద్వేషించకుండా నేను పరిశుద్ధుని అంటే ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఏమాత్రం సహించలేడు కాబట్టి అలాంటి దేవుడిని సన్నిధిలోకి వెళ్ళాలనుకోండి, మనం బలైపోవాలి. ఎందుకు? ఎందుకు? మనం నిలబడలేం ఆయన సన్నిధిలో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇది దేవుడు పెట్టిన ఏర్పాటే. బాబు మీరు బలైపోతారు కాబట్టి మీ స్థానంలో వీటిని తీసుకురండి. కాకపోతే తీసుకొచ్చేవి కల్మషం లేకుండా ఉండాలి. అంటే మచ్చ, డాగు, కురుపు, రోగం ఏమి ఉండకూడదు. చాలా నీట్‌గా, ప్లెయిన్‌గా, పరిశుద్ధంగా ఉన్నదాన్ని తీసుకురండి. తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రజలు నాదనుకోండి నేను చెయ్యేస్తాను. చేసి ప్రభువా నేను పాపిని. నా పాపం కొరకు దీన్ని నీకు ఇస్తున్నాను, బలిస్తున్నాను అని చేసి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత యాజకుడు దాన్ని తీసుకెళ్తాడు. రక్తాన్ని పడతారన్నమాట బేషన్లో. రక్తాన్ని పట్టిన తర్వాత అలా అందరిది పట్టిన తర్వాత ఇప్పుడు ప్రధాన యాజకుడు నేను లోపలికి వెళ్తాను అని లోపలికి వెళ్తాడు. చెప్పాను కదా, గొలుసు ఉంటుంది కదా, నడానికి గొలుసు కడతానని చెప్పిన మాట. ఓకేనా? అది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది. ఎందుకు? లోపలికి వెళ్ళినా సరే లోపల తప్పుడు ఆలోచన వచ్చినా సరే అక్కడికక్కడ చచ్చిపోతారు అన్నమాట. ఎందుకు? దేవుడు దిగి వస్తాడు. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బేసంలో ఉన్న రక్తాన్ని ఆ మందసం అంటే గోల్డ్తో ఉంటుంది. ఆ మందసం లోపల ఏముంటుంది? పదాజ్ఞలు ఉంటాయి. మోషేకి ఇచ్చిన పదాజ్ఞలు ఉంటాయి. తర్వాత అహరోను కర్ర ఉంటుంది. అంటే మోషే బ్రదర్. తర్వాత మన్నా ఉంటుంది. ఇశ్రాయేలు మన్నా ఇచ్చారే అరణ్యంలో. ఆ 3 అందులో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ బేసంలో ఉన్న రక్తాన్ని 7 టైమ్స్ దాని ముందు చిమ్మాలి. ఇట్లా వేలతో ఇట్లా చిమ్మాలి. చిమ్మి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేయండి. ఇప్పుడు ఈ రక్తం ఏం చేసింది చెప్పమంటారా? ఈ రక్తం ఏం చేసిందంటే 2 పనులు చేసింది. ఒకటి, ఎవరైతే ఆ బలినిచ్చారో, ఎవరైతే వారి పాపాలు ఒప్పుకున్నారో ఆ పాపానికి పరిహారం చేసింది ఈ రక్తం. ఎలా చేసింది? 1, వీళ్ళ పాపము పోయింది. 2, వీళ్ళ మీద ఉన్న దేవుని ఉగ్రత చల్లారింది. 2 పనులు. అయితే అక్కడ ఆగిపోలేదు. ఇంకో గొర్రె ఉంటుంది. ఆ గొర్రెకి ఏం చేస్తారు తెలుసా? ప్రధాన యాజకుడు అంటే ఎవరైతే లోపలికి వెళ్ళి చేస్తారో ఆయన ఏం చేస్తారంటే 2 చేతులు దాన్ని బుర్ర మీద చేపెడతారన్నమాట. ఇట్లా బుర్ర మీద చేపెట్టి ప్రభువా అంటే వీళ్ళందరి తరఫున ఈ ప్రధాన యాజకుడు బుర్ర మీద చేపెడతారన్నమాట. చేపెట్టి ప్రభువా మేము కమ్యూనిటీగా, ఇండివిజువల్ గా పాపం చేస్తాం, మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేయగానే ఏమవుతుందంటే మన పాపాలన్నీ ఆ గొర్రె మీద మోపడతాను. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ గొర్రెని ఒకడికి అప్పగిస్తాడు. వాడేం చేయాలి తెలుసా? దూరంగా అరణ్యంలో విడిచిపెట్టి వచ్చేయాలి. అది వెనక్కి రాకూడదు. ఎందుకని? వీళ్ళందరి పాపాన్ని అది మోసుకెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు ఒక పేరు ఉంది. ఏ పేరు? ప్రజల పాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుప్రభుకి ఎందుకు పేరు పెట్టారు? ఇదే అన్నమాట. మోసుకెళ్ళిపోతాం అంటే అది వెళ్ళిపోవడం ఏం సూచిస్తుంది? బాబు నీ పాపాలన్నీ తొలగిపోయినాయి అని సూచిస్తుంది. ఈ బలి ఏం సూచిస్తుంది? నాకున్న నీ మీద ఉన్న ఉగ్రత చల్లారింది, నీ పాపాలు క్షమించబడ్డాయి అని సూచిస్తుంది. 2, 1 దేవుని ఉగ్రత మన మీద ఉన్న ఉగ్రతని చల్లారింది. ఆయన న్యాయమైన ఉగ్రత
ఆయన న్యాయం నెరవేరాలి. ఆ న్యాయం నెరవేరడానికి ఏది అవసరమో అంతా జరిగింది. కాబట్టి ఇంక ఉగ్రత ఉండదు. ఒకటి. రెండోది, నీ పాపాలు క్షమించబడ్డాయి. క్షమించబడ్డాయి. దీని అంతటిని కోరుకున్నాడు ఆయన. కరుణించు అనే పదం వెనకాల ఆయన లోపల ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నాకు ప్రాయశ్చిత్తం చేయి నాయన. అది ఆయన ఉద్దేశం. అదే ఆయన ఉద్దేశం. చెల్లి, మన తరఫున యేసు ప్రభు వారు అది చేసేసారు. అది చేశారు. ఒకే ఒక్కసారి చేశారు. లైఫ్ లాంగ్ అన్న ఒకే ఒక్కసారి చేశారు. అంటే భూమి ఆరంభించి మొదలుకొని భూమి అంతరించేంత వరకు ఈ ప్రజలందరి కొరకు ఒకే ఒక్కసారి బలయ్యారు. బలయ్యి ఆయన రక్తాన్ని ఆయనే తీసుకుని పరలోకం వెళ్ళడం. అందుకే యేసు ప్రభు వారికి ప్రధాన యాజకుడు పేరు పెట్టారు. ఎందుకంటే డైరెక్ట్ దేవుని సందర్భంగా వెళ్ళడం అంటే, వెళ్ళి ప్రవాహ సాయి ఇగో అడిగో వాడు పనిమాలనుడు రక్షించబడ్డ తర్వాత కూడా పాపం చేస్తున్నాడు, ప్రభావ క్షమించిన ఆయన, ఇగో వాడి కొరకు చిందించబడిన రక్తం అని నా కోసం విజ్ఞాపన చేస్తాడు. నీ కోసం కూడా. నీ అంటే మళ్ళీ చెప్తాను, విశ్వాసం ఉంచడం కోసమే. నువ్వు ఆయన విశ్వాసం ఉంచితేనే ఈ ఆధిక్యత నీకు వస్తుంది. సో నెంబర్ 1, దేవుని ఉగ్రత మన మీద తొలగిపోవడానికి యేసు ప్రభు వారు కలువరి శిలువలో బలయ్యారు. నీ నా స్థానంలో ఆయన బలయ్యాడు. అందుకనే దేవుని గొర్రెపిల్ల అని ఎందుకంటారు? ఆయనే అన్నారు. మీకు తెలుసా అబ్రహాం గారు ఇస్సాకు బలమంటారా? దేవుడు అబ్రహాం గారిని నీ కుమారుని ఇస్సాకుని బలి అంటాడు కదా. ఎక్కడ బలిస్తాడు? మోరియా పర్వతం కదా. ఆ మోరియా పర్వతమే యెరూషలేము. అదే గొల్గొతా. అక్కడే యేసు ప్రభు వారు సిలువేశారు. ఆ రోజు పొదల్లో దొరికిన ఆ గొర్రెపిల్ల బలైంది. ఇస్సాకు తప్పించుకున్నాడు. కానీ ఈరోజు ఆ గొర్రెపిల్ల ఈయనే. ఆయన్ని సిలువలో మరణించిన తర్వాత, మరణానికి గెలిచి తిరిగి లేచిన తర్వాత, ఇప్పుడు ఎవరైతే ఆయనని విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి 3 అని చెప్పాను కదా. 1, దేవుడు మన మీద ఉన్న కోపాన్ని చాలారింది. 2, మన పాపాలు క్షమించబడ్డాయి. 3వది ఏంటన్నా చూడండి, ఇక్కడ చూడండి 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళారు. తమ్ముడు జాతకం అతడు ఇతడు అని పంటారు చెప్పండి. అతడు ఇతడు అని ఎప్పుడు అంటారు? ఓకే, ఇతడు అంటే ఇది 2 కూడా వేరే వాళ్ళ గురించే కదా చెప్పేది. చూడండి, ఆ తమ్ముడు ఉన్నాడు, అక్కడ ఆ తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ ఈ తమ్ముడు ఉన్నాడు, అక్కడ ఇక్కడ అతడు ఇతడు అన్నారంటే దేవుడు సుంక దగ్గరకు వచ్చేసాడు అన్నమాట. ఇతడు వీడు, వాడికంటే వీడు నీతిమంతుడు అయ్యాడు. ఆయనేమో ఆట దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ సుంకర్కి దగ్గరికి దేవుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే నీతిమంతుడిగా తీర్చబడి. అంటే అర్థం ఏంటి తమ్ముడు చెల్లి? నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే జాగ్రత్తగా ఇది అంటే ఒక ఆయన అన్నాడు, మార్టిన్ లూథర్గా తెలుసు మీకు. మార్టిన్ లూథర్ అన్నాడు, ఈ నీతిమంతుడిగా తీర్చబడడం అనే విషయం మీదే సంఘం నిలబడాలా పడిపోవాలా ఆధారపడి ఉందంట. జాగ్రత్తగా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, పాపి నన్ను ఎలా అంగీకరిస్తాడు? దేవుడు పరిశుద్ధుడు, పాపి నన్ను ఎలా అంగీకరిస్తాడు చెప్పండి? దేని బట్టి అంగీకరిస్తాడు? ఆయన సిలువలో యేసు ప్రభు వేలాడాడు కదా, బలేడే కదా, దాన్ని బట్టే కదా అంగీకరిస్తాను నేను. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా ఈ మాట ఒక్క మాట నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యేసు ప్రభు వారు కలువరి శిలువలో మరణించాడు కదా. ఇప్పుడు ఆ మరణం మందు నువ్వు విశ్వాసం ఉంచావు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచావో ఒక పని జరుగుద్ది. అది నీ కళ కనపడకపోవచ్చు, నీ మనసుకు అర్థం కాకపోవచ్చు, కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే ఒక పని జరుగుద్ది. ఎప్పుడైతే ఆ శిలువలో వేలాడుతున్న యేసు ప్రభునందు
నీ కొరకు నీ స్థానంలో మరణించిన యేసుప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచావో జరిగే పని ఏంటంటే నీ పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి, పాప క్షమాపణ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిని నీకు ఇస్తాడు. నీతిమంతుడిగా తీర్చబడడం అంటే అర్థం ఏంటి తమ్ముడు? తీర్చడం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి నేను నేరం చేశారండి. ఆ నేరానికి ఫైన్ ₹1,00,000. ₹1,00,000. జడ్జి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తాను. వీడు నేరం చేశాడు, వీడు నేరస్తాడు, పాపం చేశాడు, వీడికి శిక్ష ఏంటంటే ₹1,00,000 ఫైన్ కట్టాలి. అది నా మీద ఉన్నది. అయితే నా ఫ్రెండ్ వచ్చాడు, సార్ వాడు కట్టుకోలేడు, నేను కడతాను సార్. కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఇప్పుడు నేను నేరస్తుని అవుతానా? అవునా? ఫైన్ కట్టేసిన తర్వాత కూడా నేరస్తుని అవుతాను నేను? అయిపోయింది కదా, కేసు కొట్టేశారు ఇంకా. కానీ దొంగతనం చేసి బుద్ధి పోయిందా? పోలేదు. బుద్ధి పోకపోయినా నేను చెడునైనా పాపినైనా తీర్పు ఏమిస్తున్నాను? ఓకే, వీడికి ఏ తప్పు చేయలేదు, వీడి శిక్ష అయిపోయింది, వీడి కేసు కొట్టేయండి అని వదిలేస్తారు. దాన్ని నీతిమంతుడు వీడు ఏ తప్పు చేయలేదు అని డిక్లేర్ చేయడం. ఒకసారి రోమపత్రిక తీయండి. రోమపత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు నేను చదువుతానే. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి జాతక గ్రంథంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా అంటే శిలువ ద్వారా ఉచితముగా ఫ్రీగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఓకేనా? ఇదే 5వ అధ్యాయం తీయండి, పక్కనే ఉంటుంది 1వ వచనం. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి, చేయబడి వేరు తమ్ముడు, తీర్చబడి వేరు, చేయబడి వేరు. ఓకేనా? తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగాం మనం. తమ్ముడు, సిలువ మనకు తీసుకొచ్చిన 3వది ఏంటంటే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవుడు నీతిమంతులు అని తీర్పు తీరుస్తారు. వాళ్ళకి మాత్రమే పరలోకం, వాళ్ళకి మాత్రమే పరలోకం. కేవలం ఆయన చనిపోయినంత మాత్రాన మన పరలోకం రాదు. ఆయన చనిపోతే మన పాపానికి క్షమాపణ వస్తుంది. కానీ మనం పరలోకం వెళ్ళాలనుకోండి, దేవుడు మనల్ని వీడి రైచస్, వీడి నీతిమంతుడు అని తీర్పు తీర్చాలి. అప్పుడు మాత్రం మనకు పరలోకం వస్తుంది. ఇప్పుడు యేసుప్రభువు ఎందుకు చెప్పారంటే, వర బాబు దేవుడిచ్చే నీతిని బట్టి మేము పరలోకం వెళ్తారు, కానీ మేము మంచోళ్ళం, మాకేం అవసరం లేదనుకుంటారండి అని అర్థం చేసుకోవడానికి ఈ ఉపమానం చెప్పాడు అన్నమాట. ఈ ఉపమానం చెప్పాడు. సో తమ్ముడు, చెల్లి, ఏ మంచి పని మన దేవుని దృష్టిలో మనం మెప్పించలేదు. వారానికి 2 సార్లు ఉపవాసం మనం ఉంటున్నామండి? మనం ఉంటున్నామా? తను రాబడంతట్లో 10వ వంతు ఇస్తున్నాడంట, మనం ఇస్తున్నాం అట్లా? అంటే పాపం లేదంట, అన్యాయం లేదంట, మోసం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఏమి చేయలేదంట. కానీ తను నీతిమంతుడిగా తీర్చబడలే. తను చచ్చిపోయిన తర్వాత వెళ్ళేది నరకానికి. కానీ ఇతడు నీతిమంతుడు కాబట్టి పరలోకంకి వస్తాడు. సో సిలువ 3 విషయాలు మనకు తీసుకొచ్చింది. 1, దేవుని ఉగ్రతని చల్లార్చింది. 2, మనం చేసిన పాపాన్ని కడిగింది. 3, విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్పు తీర్చడానికి అదొక మార్గమైంది. సో తమ్ముడు, చెల్లి, విచిత్రమైన ఒక్క మాట చెప్పి ముగిస్తానే. విచిత్రం ఏంటంటే, ఇందాక జడ్జి గారు అన్నాను కదా, నా ఫ్రెండ్ అన్నాను కదా, వాస్తవానికి ఆ ఫ్రెండ్ని పంపించింది ఈయనే. వాస్తవానికి అరే బాబు, సాహి నీకు పుట్టించింది నేను, వాడు తప్పిపోయాడు, వాడు కట్టుకోలేడు, నేనేమో న్యాయవంతుణ్ణి, శిక్ష చెయ్యాలి, కానీ ప్రేమ కలవాను కదా,
వాడిని రక్షించాలి అని తన ప్రియకుమారుని, నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను తండ్రి, వెళ్ళు. వచ్చాడైనా నీ మీద నువ్వు కట్టాల్సిన పెనాల్టీ, నువ్వు కట్టాల్సిన ఫైన్ ఆయన కట్టాడనమాట. కట్టేశాడు. అయితే నువ్వు ఆయన విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు ఓకే, నువ్వు నా బిడ్డవే, వచ్చే నా దగ్గరికి అంటాడు అనమాట. ఒక్క మాట చూపించి నేను క్లోజ్ చూడండి. ఇదే వచ్చిన మొదటి యోహాను పత్రిక తీయండి. మొదటి యోహాను పత్రిక. ఇప్పుడు నేను చెప్పిన విషయం చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. 4వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేనేం చెప్పాను అదే విషయం ఉంటుంది చూడండి తమ్ముడు. మనము దేవుణ్ణి ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం, చెప్పాను కదా తమ్ముడు, ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపించాడంట. ఇందులో ప్రేమ ఉందంట. ప్రేమ ఉంది. తమ్ముడు చెల్లి, సిలువ నీకు నాకు ఎంత గొప్ప మేలు చేస్తా ఉంది, ఎంత గొప్ప మేలు చేస్తా ఉంది. స్వయంగా దేవుడే, న్యాయమంతుడు, పరిశుద్ధుడైన దేవుడే నిన్ను ప్రేమించి నీ స్థానంలో తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. నీ పాపాన్ని తీసేయడానికి, నీ మీద ఉన్న దేవుని ఉగ్రతని శాంతింప చేయడానికి, నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళడానికి, నీతిమంతుడిగా నేను తీర్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అలా అందుకనే ఆ పని చేశాడు ఆయన, శిలువ కార్యం చేశాడు. అయితే ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనం పరిచయం లాంటి వాళ్ళమా, సుంకర్ లాంటి వాళ్ళమా ప్రశ్నించుకోవాలన్నమాట. ఏముందలే అని క్యాజువల్గా, రోజు జరిగేదే కదా, ప్రతి వారం జరిగేది కదా అని చాలా లైట్గా క్యాజువల్గా వస్తే పరిచయడికి మనకి పెద్ద తేడా ఉండదు. నేను అనుకుంటాను తమ్ముడు, మరి మీరు అనుకుంటారా? ఏంటంటే మనం దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం, ఆ స్పృహతో వస్తున్నాం మనం దేవుని సన్నిధిలోకి. ఆషామాషి కాదు తమ్ముడు, ఆషామాషి కాదు. మన మధ్యలోకి దేవుడు వస్తాడు స్వయంగా. ఎలా ఉండాలి, ఎలాంటి హృదయం ఉండాలి, ఎలా మన జీవితాలను అర్పించుకోవాలి, ఆయన చేతులు పెట్టుకోవాలి, ఆలోచన చేద్దాం. బట్ స్టిల్ దేవుడు ప్రేమిస్తానంటున్నాడు. మనం వెళ్తున్నాం ఇక్కడి నుంచి నీతిమంతులుగా వెళ్తామా, లేకపోతే ఆ పరిచయలాగా వెళ్ళిపోదామా? మనమే ఆలోచన చేసుకుందాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.